హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు తమ నిరసనలు కొనసాగుతాయంటున్న కోదండరాం. సమైక్యమే తమకు ప్రధానమన్న అశోక్ బాబు. టీడీపీ 200 స్థానాలు గెలుచుకోవటం ఖాయమంటున్న యనమాల. గూగుల్ సెర్చ్ లో ప్రథమ స్థానంలో ఉన్న మోడీ. పార్టీ విస్తరణకు నగరానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేజ్రీవాల్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరుతూ సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపడతామని కోదండరాం అన్నారు. ఈ రోజు ఉదయం తెలంగాణ ఐకాసా చైర్మన్ కోదండరాం ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు తమ నిరసనలు కొనసాగుతాయని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులు అవసరమైన సవరణల కోసం తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ సాధన అది మా లక్ష్యం. అందుకనే ఇది సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షగా ఇది నడుస్తుంది. ధర్నా కాదు, దీక్షగా ఇది నడుస్తుంది. ఈ సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ప్రధానంగా 3 డిమాండ్ల కోసం ఏర్పాటు చేస్తున్నాం. మొదటి డిమాండ్ సభను సజావుగా నడిపించమని కోరుతున్నాం. రెండవ డిమాండ్ తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా కోరుతున్నాం. మా 3వ డిమాండు సంపూర్ణ తెలంగాణకై బిల్లులో అవసరమైన సవరణలు తేవాలి అనేది మా 3వ డిమాండ్. చాలా సవరణలు మేము ఈపాటికే రూపొందించి ఉన్నాం. వాటిలో కొన్నింటిని ఇప్పటికే తెలుగులో రాసి ఎమ్మెల్యేలు అందరికీ కూడా వారి పార్టీ నాయకుల ద్వారా సమైక్యాంధ్ర కోసం తాము సమ్మె విరమించడం తాత్కాలికమేనని జనవరి 3 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసి అసెంబ్లీ సమావేశాలపై ఒత్తిడి తెస్తామని ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. వచ్చే నెల 3 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ సభకు తమ వాణిని వినిపించే క్రమంలో జనవరి 2న విశాఖపట్నంలో సమైక్య గర్జన నిర్వహిస్తున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్జీఓ హాల్లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ సమైక్య ఉద్యమం వేడి చల్లారలేదన్నారు. 66 రోజుల తమ ఉద్యమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను తాత్కాలికంగా విరమించామని తెలిపారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమతో వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమైక్య జెండా బ్యానర్ తోనే ఆ బహిరంగ సభలు జరుగుతాయి. దాంట్లో అన్ని పార్టీలు కూడా పార్టీ రహితంగా పాల్గొని ఈ వాదాన్ని బలంగా వినిపించడానికి బహిరంగ సభల్లో ఈసారి ఉద్యోగ సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఈ సభల్ని దిగ్విజయం చేయడానికి వారు అంగీకరించారు. మరి ఈ కార్యక్రమాలతో రేపు 2 నుంచి 10 వరకు అసెంబ్లీ జరిగే ఈ బయట కార్యక్రమాల్లో మరి ఉద్యోగ సంఘాలుగా రాజకీయ పక్షాలుగా కలిసి పనిచేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీ లోపల మరి వాళ్ళ అవసరం వద్దే మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చుని ఎటువంటి వ్యూహం అనుసరించాలనేది వాళ్ళు ప్రతిరోజు సమీక్షించుకుని వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున ఈ కలిసి ముందుకెళ్లే ఈ చర్య అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి సమైక్యంగా అడ్డుపడుతుంది. రాజకీయ పక్షాలు కలిసి వచ్చినందుకు వాళ్ళకి మేము హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రణాళికను ఈ కార్యాచరణని మిగతా రాజకీయ పార్టీలు కూడా అందుట్లో భాగస్వాములు కావాలని, వాళ్ళ సహాయ సహకారం కావాలని చెప్పి కూడా
ఈ రోజు రాజకీయ పార్టీల వద్ద వెళ్ళి వాళ్ళకు కూడా మేము ఒక అప్పీల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 200 స్థానాలు రావడం ఖాయమని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. నేడు కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని అన్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు నడుం కట్టిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పతనమవుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కడప జిల్లాతో పాటు మరో 2-3 జిల్లాల్లోనే ఉందన్నారు. రాష్ట్ర విభజన పాపంలో జగన్ కి ప్రమేయం ఉండటం వల్లనే అఫిడవిట్ల నాటకం ఆడుతున్నారని, అఫిడవిట్లను కోర్టులో వేస్తేనే విలువ ఉంటుందని, కాగా జగన్ కు ఈ విషయంలో ఏ మాత్రం పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన బిల్లు తప్పులు తడకగా ఉండటం చేత ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించే ముందు ఏదో ఒక తీర్మానం చేయాలని ఆయన తెలిపారు. ఎలాంటి తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించడం సరికాదని యనమల అన్నారు. రాష్ట్ర చట్టసభలకు పంపించారో అది చాలా లోపభూయిష్టంగా ఉంది. అంచేత ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరిగిన తర్వాత ఈ బిల్లు పైన అనుకూలులు ఎవరు, వ్యతిరేకులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ బిల్లు మీద కానీ వ్యతిరేకంగా ఎక్కువ మంది ఉంటే తప్పకుండా బిల్లుని మళ్ళీ తిరిగి పంపించవలసిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది తప్ప రాష్ట్రపతి గారు ఆమోదించేటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించవలసిన బాధ్యత రాష్ట్రపతికి కూడా ఉంది. క్రీడాకారులను వెనక్కు తోసి గూగుల్ సెర్చ్ లో ఓ రాజకీయ నాయకుడు ప్రథమ స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ రాజకీయ నాయకుడు మరెవరూ కాదు, మోడీనే. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తన ప్రసంగాలతో ప్రజలను సమానపరుస్తున్నారు. ఇటీవల 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో భారతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీ కీలకమైన శక్తిగా మారారు. అంతేకాకుండా కురువృద్ధుల కాంగ్రెస్ పార్టీని ప్రక్కకు తోసి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. దీంతో నరేంద్ర మోడీ ఎవరు అని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెబ్సైట్ వీక్షకులు గూగుల్ ఆశ్రయించారు. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో భారతీయ నాయకుల్లో మోడీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత స్థానాలు వరుసగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఉన్నారు. న్యూఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై పోటీ చేసి ఆమెను డీలా చేయడమే కాకుండా ఆ పార్టీని ఊట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వారితో పాటు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్లు 7 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ప్రత్యేక సదుపాయాల సాయంతో దేశంలోని పలు నగరాలతో పాటు హైదరాబాద్ ను కూడా అధ్యయనం చేసి ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపజేయడానికి కేజ్రీవాల్ సన్నాహాలు చేస్తున్నారు. సామాజిక ఉద్యమంతో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ డెత్ యూజర్స్ ఉన్న ఢిల్లీపై విజయం సాధించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే దృష్టితో అదే పద్ధతిని మిగిలిన నగరాల్లో ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారని, అందుకోసం ప్రత్యేక బృందాలను త్వరలో పంపించనున్నారని సమాచారం. ఇంటర్నెట్ ను ఎక్కువగా హైదరాబాద్ వాసులు ఉపయోగిస్తున్నారని ఇటీవల ఓ సర్వే తేల్చింది. దీంతో హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఆప్ అధ్యయనం చేయాలని భావిస్తుంది. ఇక్కడున్న పొలిటికల్ వాక్యూమ్ ను అధ్యయనం చేయడానికి ఆప్ నుంచి ఒక బృందం రాష్ట్రానికి రాబోతుంది. ఆ బృందం ఇచ్చే నివేదికను అనుసరించి ఆ ప్రాంతాల్లో ఆప్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज प्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ
madcard.com wedding market. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. ఈ ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులపై ఆంక్షలు కొనసాగించాలన్న అభిప్రాయాన్ని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యక్తం చేశారు. కరెంటు ఖాతాలోటు 5,000 కోట్ల డాలర్ల కన్నా తక్కువ స్థాయికే పరిమితమయ్యే అవకాశాలున్నప్పటికీ బంగారం దిగుమతులపై ఆంక్షలు కొనసాగించడంతో పాటు మరింత బంగారాన్ని దేశీయంగా వెలికి తీసే ప్రయత్నాలు జరగాలని ఆర్థిక మంత్రి చిదంబరం సూచించారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించిన మూసివేసిన బంగారం గనులన్నింటినీ తిరిగి తెరవడం తీర్పుపై చిదంబరం మాట్లాడుతూ తనను ఇటీవల భిన్న దేశాలకు చెందిన పలువురు కలిసి మూసివేసిన గనులను కేటాయించినట్టయితే బంగారాన్ని వెలికి తీయగలమన్నారని తెలిపారు. ఇందుకు వీలు కల్పించేందుకు గనుల మంత్రిత్వ శాఖ మూసివేత గనులను తిరిగి ఆసక్తి ఉన్నవారికి విక్రయించాలని సూచించారు. బంగారం దిగుమతులపై ఆంక్షల వల్ల మన దేశంలోకి ఆ విలువైన లోహం అక్రమ రవాణా పెరుగుతున్నదంటూ ఈ ఆంక్షలు ఎత్తివేయడానికి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తో సహా పలువురు నిపుణులు సుముఖత ప్రకటించిన మాట నిజమే అయినా ఆ ఆంక్షలు ఏదో ఒక విధంగా కొనసాగాలనే తాను కూడా కోరుతున్నట్లు చిదంబరం తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సిఐడి చారిత్రక గరిష్ట స్థాయి 8,820 కోట్ల డాలర్లకు చేరడంతో దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు ప్రకటించాయి. 2014 మార్చి నాటికి విత్తలోటును జీడీపీలో 4.8% తగ్గించగలమన్న ప్రభుత్వ కట్టుబాటు విధానాన్ని చిదంబరం పునరుద్ఘాటించారు. వచ్చే జనవరి 28న ప్రకటించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఏ వైఖరి అనుసరించవచ్చు, ద్రవ్యోల్బణం ఎలా ఉండొచ్చు అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిదంబరం స్పందిస్తూ గణాంకాలన్నీ మీ ముందు బహిరంగంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరగడానికి పళ్ళు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పాల ధరలే కారణమని వాటిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బదులిచ్చారు. ధరలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఆర్బీఐ గవర్నర్ ఏం చర్యలు తీసుకోవచ్చన్న అంశంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఎంత పెద్ద నేతలైనా ప్రజల్లో ఒకరేనని, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలకు అతీతం కారని రాఖీ బిర్లా పేర్కొంటూ ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగిస్తారని స్పష్టం చేసింది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతలు చాలా మంది ప్రజా రవాణా సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీఐపీ సాంప్రదాయానికి వీడ్కోలు చెప్పి నేతలంతా ప్రజల్లో ఒకరేనని, నిరాడంబరతను పాటిస్తామని, ప్రతిరోజు ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఒకరైన రాఖీ బిర్లా తెలిపారు. हम ये बताना चाह रहे हैं कि एक नेता भी आम आदमी की तरह जीवन व्यतीत कर सकता है, पब्लिक ट्रांसपोर्ट में चल सकता है, और हम करके दिखा रहे हैं और हम ये हमेशा करेंगे। तो क्या रोज आएंगे ऑटो से? हाँ बिल्कुल रोज आएंगे। जरूरी नहीं है कि मैं ये आपको अभी आपके सामने शपथ ले लूं कि मैं दिन रात ऑटो का यूज करूंगी। जितना हमसे संभव होगा हम पब्लिक ट्रांसपोर्ट का यूज करेंगे। अगर कहीं संभव होगा कि हमें अपनी गाड़ी से जाना है तो गाड़ी से भी। तबीयत कैसी है? तबियत मैटर नहीं करती, मैटर करता है जिम्मेदारी और अपनी जो काम। వారణాసిలో ఓ నిరాశ్రయ నిరుపేద వాడిపై పీడబ్ల్యూ నేత వ్యవహరించిన తీరుపై అన్ని పార్టీల్లోనూ ప్రజాస్వామ్యాల్లోనూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది. చలికాలం కావటంతో వారణాసిలో నిరాశ్రయులైన ప్రజలకు దుప్పట్లు పంచే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ పార్టీ నేత మంత్రి సురేంద్ర పటేల్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రజలపై వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకంటూ నివాసం లేక గడ్డ కట్టించే చలిలో జీవించే నిరాశ్రయ ప్రజలపై జాలి చూపించాలి కానీ సురేంద్ర పటేల్ ఒక నిరుపేదను తమకు అడ్డంగా ఉన్నాడని గట్టిగా తలపై చేయి వేసి పక్కకు తోసేసిన సంఘటన ప్రజలకు నేతలపై ఉన్న కాస్త విశ్వాసాన్ని కూడా తీసేస్తుంది.
వస్తోంది. అయితే ఈ సంఘటనపై సురేంద్ర పటేల్ తన తప్పును ఒప్పుకోకపోవటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కాగా పీడబ్ల్యూడీ పార్టీలోని నేతలు కొంతమంది సురేంద్ర పటేల్ ని తమ పార్టీలో అతను భస్మాసురుడి లాంటి వాడని విమర్శించారు. మరోవైపు బీజేపీ నేత రామేశ్వర్ చౌరసియా మాట్లాడుతూ ఇలాంటి నేతలను యూపీ ప్రభుత్వం పదవిలోంచి తొలగించాలని అన్నారు. दुखद समाचार है कि कोई मंत्री जनता के साथ मारपीट करे और मारपीट में मंत्री शामिल हो। इससे ज्यादा दुखद बात लोकतांत्रिक व्यवस्था में और कुछ नहीं हो सकती है। अगर ये बात है तो सरकार को संज्ञान लेकर के पहले तो उस मंत्री को बर्खास्त कर देना चाहिए और बर्खास्त करके उस पर कार्रवाई करनी चाहिए। చెప్పలేనంత నష్టం జరుగుతుంది. అలాంటిది తయారీ విధానం తీవ్రవాదుల చేతికి అందుబాటులోకి వచ్చి పలు విద్వాంసులకు వ్యూహం పన్నుతోంది. ఉగ్రవాదులకు అణుబాంబు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది యాసిన్ బత్కల్ సూరత్ లో మైక్రో అణుబాంబు దాడులకు ప్లాన్ చేయటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పేలుళ్లకు వ్యూహరచన చేస్తున్న సమయంలోనే బత్కల్ అరెస్ట్ అవడంతో పెనుముప్పు తప్పినట్టు సమాచారం. పాకిస్తాన్ కేంద్రంగా భారత్ పై ఈ ఉగ్రవాద దాడులకు కుట్రలు జరుగుతున్నట్టు బయటపడింది. దీంతో యాసిన్ బత్కల్ ను మరోసారి కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ విచారించనుంది. టెర్రరిస్టు గ్రూపులతో అణుబాంబు టెక్నాలజీ తెలిసిన శాస్త్రవేత్తలు పనిచేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ సచివాలయం లోపలికి వెళ్లడంపై నిషేధం ఎదుర్కొన్న మీడియా తమ యొక్క ప్రతాపాన్ని విమర్శల ద్వారా ఆందోళన ద్వారా వెళ్లగక్కింది. ఢిల్లీ సచివాలయం తీసుకున్న ఒక నిర్ణయానికి మీడియాలోనూ పత్రికలలోనూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ సచివాలయంలో మీడియాను లోపలికి అనుమతించడంపై నిషేధం విధించడమే ఆ నిర్ణయం. ఢిల్లీలో కొత్తగా ఆరోగ్య శాఖకు మంత్రిగా ఎన్నికైన సత్యేంద్ర జైన్ కూడా తన మీడియా సమావేశాన్ని మధ్యలోనే విడిచి వెళ్లడంపై మీడియాలో విమర్శన కథనాలు వెల్లువెత్తాయి. ఢిల్లీ సచివాలయం లోపల కూర్చొని తమకు తెలియకుండా ఏమి దాచాలని ప్రయత్నం చేస్తున్నారు అని మీడియా విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ విలేకరులకు కలిగిన అసౌకర్యానికి తమను క్షమించాలని, ఈ పరిస్థితి ఏర్పడడం ఇదే తొలిసారని, తమ ప్రభుత్వ నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతోనే మధ్యలోనే మీడియా సమావేశాన్ని ముగించానని పేర్కొన్నారు. అయితే మీడియాపై నిషేధం విధించటం, తిరిగి క్షమాపణ చెప్పటంలో ఏదో ఆంతర్యం ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ దీనిపై వెంటనే స్పందించాలని ఢిల్లీ మీడియా తెలిపింది. ఫుట్పాత్లపై అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్పాత్ల మీద అక్రమ వ్యాపారాలు తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ చెందిన వీరేంద్ర శర్మ అనే వ్యక్తి ఈ విషయంపై పిటిషన్ వేయడంతో కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. ఫుట్పాత్లపై బడ్డీ కొట్లు లేక ఇతర చిన్న వ్యాపారాలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ అధికారులను కోర్టు ప్రశ్నించగా వారిపై సివిల్ కేసులు బుక్ చేశామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీనికి కోర్టు స్పందిస్తూ ఆ చర్యలు ఎంత మాత్రమూ సరిపోవని, అక్రమ భూ ఆక్రమణ చట్టం కింద మరియు క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై నాయన్ నరసింహారెడ్డి స్పందిస్తూ వేల మందికి జీవనోపాధిగా ఉన్న ఇటువంటి చిన్న వ్యాపారులపై చర్యలు తీసుకునే ముందు వారికి ప్రత్యామ్నాయాలు చూపాలని కోరారు. ఇదే విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ స్పందిస్తూ కార్యాచరణకు అనువుగా ఉన్న అన్ని మార్గాలను పరిగణలోకి తీసుకుని వారికి సరైన ప్రత్యామ్నాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో 26 మంది దుర్మరణానికి నాసిరకం విద్యుత్ వైరింగ్లే కారణమంటూ ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనపై విచారణ వేగవంతమైంది. ప్రమాదంలో చనిపోయిన 26 మందిలో ఇప్పటి వరకు 14 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించగా మిగతా 12 శవాలను DNA పరీక్షల ద్వారా గుర్తించాల్సి ఉంది. విద్యుత్ వైరింగ్ లో నాసిరకమైన వస్తువులు వినియోగించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రశాంతి రైల్వే స్టేషన్ దాటక ముందే అగ్నికేలలు ప్రారంభమయ్యాయన్న ఆధారాలు లభ్యమయ్యాయని గుంతకల్ రైల్వే ఏసీపీ దామోదర్ తెలిపారు. లో బ్యాటరీ సమస్య వల్ల ప్రమాదం జరిగిందనడానికి ఈ ఘటన బలం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. కొత్త రకం ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలను ఈసారి ఎన్నికల్లో వాడాలనే నిర్ణయాన్ని అధికారులు విరమించుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పాత ఈవీఎంలతోనే కొనసాగాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఓటు వేసిన వెంటనే ఆ ఓటు ఎవరికి వెళ్లిందన్నది కూడా తెలుసుకునేలా రూపొందించిన ఆధునిక ఈవీఎంలను మొదట వినియోగించాలనుకున్నా చివరికి ఆ ఆలోచన విరమించుకుని పాత ఈవీఎంలకే మొగ్గు చూపారు. ఇటీవల మిజోరంలో జరిగిన ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వాడారు. దాంతో సాంకేతికంగా పెద్ద ప్రయోజనాలు రాలేదని, అదీకాక ఓటరుకు మధ్య కొంత అదనపు సమయం అవసరం కావడంతో ఓటింగ్ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో పాత ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. చైన్ స్నాచర్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన KPHP పోలీసులు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ 3వ ఫేజ్ కాలనీలో ఇద్దరు చైన్ స్నాచర్స్ ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వీరి ఇద్దరి దగ్గర నుండి 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీపీ మల్లారెడ్డి వివరణ ఇస్తూ పాలచర్ల వంశీ కృష్ణ మరియు గంట అశోక్ బాబు అనే ఇద్దరు యువకులు అద్దెకు రూమ్ కావాలని వచ్చి ఇంటి ఓనర్ పై దాడి చేసి నగలు అపహరించారు. వీరిద్దరూ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇప్పటికే మొత్తం 98 కేసులు నమోదవగా 68 కేసులు ఛేదించినట్టు ఏసీపీ మల్లారెడ్డి వివరించారు. అన్ని చోట్ల కూడా పకడ్బందీగా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు నాడు రోడ్ నెంబర్ 1లో రామరాజు శివకామేశ్వరరావు గారి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ఇంట్లో అద్దెకు ఉందా ఇల్లు అని చెప్పి అడిగి ఆయన కిట్లకెళ్ళి చూపిస్తూ ఉంటే ఆయన మీద అసలు చేసి ఆయన గాయపరిచి ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన అలర్ట్ చేస్తారు, పారిపోయినారు. దీని తర్వాత పోలీసులు దానికి సంబంధించిన సమాచారం సేకరించి ఇవాళ ఇద్దరు నేరస్తులు ఎందుకంటే పరిచర్ల వంశీకృష్ణ, గంట అశోక్. ఈ వంశీకృష్ణ యాక్చువల్గా ఈయన రాజమండ్రి నుంచి వచ్చినారు. అయితే ఇంకొకతనేమో వెస్ట్ గోదావరి. వీళ్ళిద్దరు కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ గ్యాంగ్గా ఏర్పడి గత 2-3 నెలల నుంచి హౌసింగ్ బోర్డు ఏరియాలో చైన్ స్నాచింగ్స్, ఈ రెంట్ హౌస్ ఉన్నటువంటి దాంట్లో వెళ్ళి భయపెట్టించి వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక సుమారుగా 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంగా ప్రజలకందరికీ ఒకటే మేనేజ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటే ఈ చైన్ స్నాచింగ్ నివారించవచ్చు. ఇలాంటి సమాచారం వస్తే ఇమీడియట్గా వెంటనే పోలీసులకు తెలియజేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ నేరస్తులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న సమాచారం అయినా పోలీసులకు అందజేయాల్సిందిగా సర్టిఫికెట్ ఇవ్వలేదన్న ఆవేదనతో మేడ్చల్లోని CMR కాలేజ్ లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మేడ్చల్లో గల CMR కాలేజీలో రాజశేఖర్ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు. అయితే తాను ఈ కోర్సు చదవలేకపోతున్నానని తన సర్టిఫికేట్లు తనకు ఇప్పించాల్సిందిగా కాలేజీ వారిని రాజశేఖర్ కోరాడు. అయితే అందుకు కాలేజీ సెక్రటరీ గోపాల్ రెడ్డి రాజశేఖర్ కి సర్టిఫికేట్లు ఇవ్వకపోగా 4 సంవత్సరాల ఫీజు కట్టమని తనని డిమాండ్ చేశాడు.
అయితే తాను ఇదివరకే 30,000 ఫీజును కట్టి ఉన్నానని మళ్లీ తనని డబ్బులు అడగడంతో బాధపడ్డానని, అంతేకాక సర్టిఫికేట్లు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని చేసినట్లు రాజశేఖర్ మీడియాకు తెలిపాడు. జాయిన్ అయితే తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో నాన్నమ్మ చనిపోతే 1 month 1.5 months విలేజ్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వస్తే గోపాల్ రెడ్డి గారిని సర్టిఫికేట్స్ అడిగాం. మా దగ్గర మనీ లేదు, మేము పే చేయలేము సార్, మా సర్టిఫికేట్స్ ఇచ్చేయండి, వెళ్ళిపోతామని అడిగాం. 4 years ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తారన్నాడు. ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సిఎంఆర్ కాలేజ్. ఎక్కడది? మేడ్చల్. అయితే 4 years ఫీజు కడితేనే ఇష్టం, లేకపోతే ఇవ్వము, నీ ఇష్టం వచ్చి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది చెప్పండి. మెంటల్ ప్రెజర్ ఎక్కువ స్లీపింగ్ పిల్స్ మింగేసాను. అంటే దేని సూసైడ్ అటెంప్ట్ చెప్పండి. అది సూసైడ్ అటెంప్ట్ చేసేసాను. దేనికోసం? సర్టిఫికేట్స్ కోసం. ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి నీవి ఎక్కడ? ఇంటర్ సర్టిఫికేట్స్, 10th మార్క్స్ లిస్ట్, టీసీ సెట్ మెమోస్. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు ఇప్పుడు చెప్పండి. మా సర్టిఫికేట్స్ నాకు కావాలి. ఎంత స్టార్టింగ్ ఎంత డబ్బులు కట్టారు మీరు? 30,000. ఓకే, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు కాలేజ్? రీజన్? ఫ్యామిలీ పర్సన్. అదే వచ్చేసిన తర్వాత 2.5 months అయిపోయింది. అప్పటికే ఆ ఏసీ కోర్స్ చూసి నేను వద్దు చదవలేను, నా సర్టిఫికేట్స్ ఇచ్చేయండి సార్, నేను డిగ్రీ జాయిన్ అవుతానంట. నేనైతే ఎవరో 4 years ఫీజు కట్టానే, మీ ఇష్టం వచ్చి చేయండి అన్నాడు. మీ పేరేంటి? రాజశేఖర్. ఓకే, మీ డాడీ ఏం చేస్తాడు? జూబ్లీ స్కూల్లో ప్రైవేట్ ఎంప్లాయ్. ఎక్కడ మీరు ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? ఒంగోలు. ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు మీరు? శ్రవంతి నగర్, వెంకటగిరి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అబ్బాయికి మెనమామ ఉంటారు. అబ్బాయిని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. చేరిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ జరిగింది. తర్వాత అబ్బాయి క్లాసెస్కి వెళ్ళలేదు. 2 నెలల నుంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి క్లాసెస్ కూడా సరిగ్గా వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఫీజు కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కాలేజ్కి వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగాము సర్టిఫికేట్స్ ఇచ్చామని, కానీ ఇంతవరకు మేనేజ్మెంట్ ఏం స్పందించలేదు. సిఎంఆర్ కాలేజ్ మేడ్చల్. అబ్బాయి పరిస్థితి సీరియస్గా ఉండి ఈరోజు సూసైడ్ అటెంప్ట్ వరకు వచ్చింది. మేనేజ్మెంట్ని 3-4 సార్లు కన్సల్ట్ చేశాం, కానీ అలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా అబ్బాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం చదవలేమంటున్నాడు. ఏదో డిగ్రీ నేర్చుకుంటాను, బయట సర్టిఫికేట్స్ ఇవ్వమంటే 4 years ఫీజు కట్టమని మేనేజ్మెంట్ అదే పనిగా అదే జరిగింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హరిణి సైనింగ్ ఆఫ్.